మనసు నొప్పించి ఉంటే క్షమించండి, కావాలని ఏమీ చేయలేదు. సర్వీస్ చివరి రోజులో జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగము కీలకమైనటువంటి తీర్పులు, భారతదేశంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పులు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోనే వచ్చినాయి. దాదాపుగా ఏమంటారు, సనాతన ధర్మం పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా భారతదేశానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి కొన్ని తీర్పులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తీర్పులకు సంబంధించి మనసు నొప్పించి ఉంటే కూడా వ్యవస్థపై చిరకాల ముద్ర, ఇది దేవతా విగ్రహం, ఏది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే 500 తీర్పులు చెప్పిన దాంట్లో మొత్తం అయోధ్యలో రామ మందిరానికి భూమి కేటాయించడం, భారతదేశానికి సంబంధించి 500 సంవత్సరాల ఒక వివాదం, అది 500 సంవత్సరాల ఒక వివాదానికి సంబంధించినటువంటి అంశము, 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశము, గే సెక్స్ నేరం కాదని చెప్పడము, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడము, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా గుర్తించడము, అవివాహిత కూడా అబార్షన్ హక్కు ఆయన వెలువరించినటువంటి తీర్పులు అతి ముఖ్యమైనటువంటివి. అయితే అందరికీ రాముని నమ్మేటువంటి వాళ్ళకు రాముడు, లేకపోతే హిందూ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకు కొన్ని, అది వ్యతిరేకించేటువంటి కొంతమంది ఎల్జీబీటీకి సంబంధించినటువంటి లేకపోతే వామపక్ష ఉదారవాదులకు సంబంధించినటువంటి వాళ్ళకు కొన్ని తీర్పులు, అంటే వీళ్లకు వాళ్లకు కావాల్సిన తీర్పులు ఇచ్చి సమాజంలో ఎవరు ఆయన కావాలని చేశారనేటువంటి మాట కాకపోయినా కీలకమైనటువంటి తీర్పులు, చరిత్రకు సాక్షాత్కారంగా నిలబడిపోయేటువంటి తీర్పులను ఇచ్చినటువంటి వ్యక్తిగా జస్టిస్ చంద్రచూడ్ ఎప్పటికీ ఉండిపోతారు. అయోధ్యలో రామాలయం ఉన్నంత కాలం, భారతదేశంలో రాముడిని కొలిచినటువంటి వాళ్ళు ఉన్నంత కాలం ఏదో ఒక సందర్భంలో జస్టిస్ చంద్రచూడ్కు సంబంధించినటువంటి పేరును తలవకుండా ఉండరు. అయితే ఈ తీర్పులు అనేటువంటిది ఒక ఎత్తు అయితే, జస్టిస్ చంద్రచూడ్కు సంబంధించినటువంటి తీర్పు ఒక వెబ్సైట్లో వచ్చింది. ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటిది ఒకటి చూద్దాం. యూసీఏ న్యూస్, యూనియన్ ఆఫ్ క్యాథలిక్ ఏషియన్ న్యూస్ అనేటువంటి ఈ క్యాథలిక్ క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఒక పత్రిక ఏం రాసుకుందంటే, ఇండియన్ కోర్ట్ ఎండ్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ క్యాథలిక్ ప్రీస్ట్స్ అండ్ నన్స్. ద ప్రాక్టీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1944 డ్యూరింగ్ బ్రిటిష్ colonial era, the part of effort to promote education across country. ఇదేది జస్టిస్ చంద్రచూడ్కు సంబంధించినటువంటి ద November 7th order of the 3-judge bench of Chief Justice D.Y. Chandrachud, Justice J.B. Pardiwala and Manoj Mishra dismissed 93 appeals against a 2014 order of the Income Tax Department that asked them to pay taxes. The practice was introduced in 1944 during the British colonial era as part of an effort to promote education across the country. The Income Tax Department, which reports to the federal government, వాళ్ళు ఎట్లా భారతదేశాన్ని ఏ విధంగా మాట్లాడతారంటే, ఫెడరల్ గవర్నమెంట్ అనేటువంటి మాట, భారతదేశం అనేటువంటి మాట కూడా రాకుండా జాగ్రత్తగా దేశం మీద ఎట్లా కుట్రలు చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. డైరెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ 2004 టు డిడక్ట్ ట్యాక్స్ టు సోర్స్ బిఫోర్ పేయింగ్ సాలరీస్ ప్రీస్ట్ బ్రదర్స్ అండ్ నన్స్. The church challenged the order in High Court of the southern states of Kerala and Tamil Nadu. The state courts upheld the tax department order and appeals were filed before the Supreme Court. The councils of the church personnel argued that religious priests and nuns take a vow of poverty and their salaries are transferred to their respective congregations accounts. Unlike the other citizens, they do not individually own anything. The country top court in an interim order temporarily relieved church personnel. ఇది మొత్తం తీర్పుకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా పూర్తి స్థాయిగా రాలేదు. దీనికి సంబంధించినటువంటి వార్త, ద చర్చ్ ఇన్ ఇండియా రన్స్ మోర్ దాన్ 50,000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ స్కూల్స్ అండ్ 4,000 కాలేజెస్, 6 యూనివర్సిటీ అండ్ 6 మెడికల్ స్కూల్స్. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక వార్త. చూసిరా, భారతదేశంలో చర్చు 50,000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 400 కాలేజీలు, మెడికల్ కాలేజీలు నడుపుతున్నది. దీంట్లో ఏముంటుంది,
కేవలము భారతదేశం మీద వ్యతిరేకంగా ఉండేటువంటి మత ప్రచారం తప్ప ఇంకెక్కువ ఉండదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో దశలో పూర్తి స్థాయిగా ఈ దేశం యొక్క ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయే విధంగా ఇండైరెక్ట్గా చాప కింద నీరులాగా పోయేటువంటి పరిస్థితి. అందులో ఉండేటువంటి వాళ్ళకి బ్రదర్సు నన్స్ వీళ్ళకు సంబంధించినటువంటి శాలరీలో ట్యాక్స్ డిడక్షన్ ఉండకూడదు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం బ్రిటిష్ కలోనియల్ ఎరా నుంచి అది వస్తుందనేటువంటి మాట. అంటే బ్రిటిష్ చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రిటిషర్లు ఈ దేశాన్ని దోచుకొని సంస్కృతి సాంప్రదాయాలను సర్వనాశనం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి చట్టాలు ఇంకా కొనసాగడం అనేటువంటిదే ఇక్కడ విడ్డూరమైనటువంటి విషయం. అదే చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి నిదర్శనం జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి లేదంటే ముగ్గురు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక తీర్పుకు సంబంధించింది. మొన్న రీసెంట్గా ఇంకొక న్యూస్ ఛానల్ అంటే ఈ క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్లో కూడా ఏది ఇంటర్నేషనల్గా వేరే దేశాల్లో నడుపుతున్నటువంటి దాంట్లో కల్వరీకి సంబంధించినటువంటి కల్వరీ సతీష్ అనేటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి టెంపుల్ ప్రతి నెల 3000 మందిని మతం మారుస్తుందని వాళ్ళే నిర్ధారణగా చెప్పేశారు. ఇప్పటి వరకు 3 లక్షల మందిని వాళ్ళు మతం మార్చారు అనేటువంటిది. అంటే హైదరాబాద్లో ఉండి 3 లక్షల మందిని మతం మార్చినటువంటి వాళ్ళపైన రాజ్యాంగబద్ధంగా ఏ చర్య తీసుకోవడానికి లేదా? రాజ్యాంగంలో ఏది లేదా? ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటివి ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇన్ని రోజుల పాటు మనకు ప్రభుత్వం వచ్చి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాల్లో ఇంకా బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాలనే కొనసాగించుకోవడం అనేటువంటిది సిగ్గుచేటు. అసలు బ్రిటిష్ వాడు చేసిన ప్రతిదాన్ని మనం పూర్తి స్థాయిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పటికైనా బ్రిటిష్ వాళ్ళు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది, బ్రిటిష్ సంస్థలు లేదంటే బ్రిటిష్ ప్రభుత్వము మన దేశం మీద అప్పనంగా పెత్తనం చెలాయించి 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు 49 సంవత్సరాలు ఇంకా ఏవైనా సరే ప్రభుత్వ భూములన్నిటినీ కూడా చర్చిలకు లేదా విద్యా సంస్థల పేరు మీద అనేకమైనటువంటి భూముల కేటాయింపులు చేసిరు కదా. ఆ భూముల కేటాయింపుల యొక్క రద్దును కూడా రాష్ట్రాల కేంద్రాల ప్రభుత్వాలు వెంటనే దానిపైన ఎందుకు నిర్ణయం తీసుకోవు? దీనిపైన వెంటనే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దేశంలో భారతదేశంలో బ్రిటిష్కి సంబంధించినటువంటి సంస్థలు బ్రిటిష్కి సంబంధించి ప్రభుత్వము ఇచ్చినటువంటి అనేకమైనటువంటి విలువైనటువంటి భూములు ఇవాళ అప్పనంగా వాళ్ళే అనుభవిస్తున్నారు. 99 సంవత్సరాల తర్వాత వాటి లీజ్ అన్నిటినీ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 75 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయింది. అంతకుముందు 15, 20, 30, 50 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి విద్యా సంస్థల పేరు మీద చర్చిల పేరు మీద ఇచ్చినటువంటి అనేకమైనటువంటి భూములని వెంటనే రద్దు చేసి ప్రభుత్వం తీసుకోవాలన్నా వద్దా? దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు దీన్ని పాటించాలనేటువంటి నిబంధన తేకపోతే ఇంకా కూడా మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే వాళ్ళ చట్టాల్లోనే వాళ్ళ పరిపాలనలోనే ఉన్నామనేటువంటి ఒక భావన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఏం జరుగుతుంది? ఈ దేశం ఎందుకు స్వాతంత్రం వచ్చింది? ఎవరితోటి స్వాతంత్రం వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇట్లాంటివే కొనసాగితే ఈ స్వాతంత్రానికి ఏమైనా అర్థం ఉందా? దీనిపైన ప్రజలు చర్చించుకోవాలి, ప్రభుత్వాలు చర్చించుకోవాలి. ఎక్కడైనా సరే అది నిజాం ఏరియాలో తక్కువ ఉండొచ్చు, నిజాం ఏరియాలో కూడా అనేకమైనటువంటి భూములు ఇచ్చారు, వాటిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలన్నా వద్దా? ప్రజలు ఒత్తిడి తీసుకురావాలన్నా వద్దా? దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రజలకు తెలవాలన్నా వద్దా? నిన్నటికి కాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక స్వామీజీ, ఆయన జగన్కు మద్దతు ఇస్తాడా ఎవరికి ఇస్తాడా పక్కన పెడితే, ఒక స్వామీజీకి ఇచ్చినటువంటి భూములన్నింటినేమో రద్దు చేస్తారు, కానీ కబరస్థాన్లకు లేకపోతే ఈద్గాలకేమో భూములు కేటాయించాలని జీవో విడుదల చేస్తారు. ఇవి దిక్కుమాలినటువంటి 2 నాలుకల ధోరణి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ సర్కార్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు బీజేపీ నాయకులు మేమంతా హిందుత్వకు ఛాంపియన్లుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక స్వామీజీకి కేటాయించినటువంటి ఒక పీఠానికి కేటాయించినటువంటి భూమినేమో రద్దు చేస్తుంటే చేష్టలుడికి కూర్చున్నారు. అదే బీజేపీ
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అదే ప్రభుత్వమేమో ఈద్గాలకు కబరస్థాన్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తుంటారు. ఇదెక్కడి అన్యాయము? ఇదెక్కడ అన్యాయం? ఒక స్వామీజీకి కేటాయించిందేమో రద్దు చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క రెండు నాలుకల ధోరణి. ఇది తెలిసినటువంటిది. ఇట్లా ప్రతిదీ చర్చిలు కట్టడం కోసం, ఈద్గాలు కట్టడం కోసం, మసీదులు కట్టడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి మరి మొఘలాయల నుంచి స్వాతంత్రం వచ్చింది ఎందుకోసం మనకు? మొఘలాయలంతా కూడా ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి దేశద్రోహులు కదా. మరి వాళ్ళు చేసినటువంటి చట్టాలను ఇంకా కొనసాగిస్తే దేశానికి అర్థమేమున్నది? స్వాతంత్రానికి అర్థమేమున్నది? ఈ దేశం ఎవరి నుంచి స్వాతంత్రం తీసుకున్నది? ఎందుకోసం తీసుకున్నది? ఒక్కసారి ఆలోచించాలి. జస్టిస్ చంద్రచూడ్ నిన్న చేసినటువంటి ఈ అంశం పైన అంటే ఆయన పదవీ విరమణ తీసుకున్నారు కాబట్టి కీలకమైనటువంటి తీర్పులు చేశారు. ఆ కీలకమైనటువంటి తీర్పుల్లో 370 ఆర్టికల్ కానీ లేకపోతే రామమందిరానికి సంబంధించినటువంటి కానీ ఇవాళ ఈ నన్స్కి ఎవరైతే దాంట్లో ఉంటారో నన్స్ లేకపోతే బ్రదర్సో లేకపోతే ఎవరైతే ఉంటారో చర్చిలలో లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద మొత్తం వాళ్ళదే నడుస్తుంటుంది. ఇగో ఇట్లా చాప కింద నీరులాగా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసిర్రు. భారతదేశంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది. పిల్లలు లేదా తల్లిదండ్రులు కూడా చచ్చుకుంటూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తుంటే అక్కడ మన ధర్మం మీద, సంస్కృతి మీద, భారతదేశం మీద దాడి చేసినా సిగ్గు లేకుండా మనం ఇవాళ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కీలకమైనటువంటి విమర్శలు, కీలకమైనటువంటి తీర్పులతో పాటు విమర్శలు కూడా వచ్చాయట. ఏంటి విమర్శలకు సంబంధించి? అయోధ్య తీర్పు సమయంలో దేవుణ్ణి ప్రార్థించానని ప్రకటించడం చర్చనీయాంశమైందట. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలు దేవుణ్ణి ప్రార్థించడం, దేవుణ్ణి మొక్కడం అనేటువంటిది చర్చనీయాంశం అయిపోయింది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు ఉంది కాబట్టి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ఇందిరాగాంధీ బలవంతంగా రాజ్యాంగం మీద నెట్టివేసినటువంటి ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పీఠిక మార్చడానికి వీల్లేదని నిబంధన ప్రకారం. కానీ ఎమర్జెన్సీ పెట్టి పీఠికలో సెక్యులర్ అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి పదాన్ని తగిలించి ఇవాళ మన మీద బలవంతంగా రుద్దిర్రు. దాన్ని ఇవాళ ప్రజల్లో చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదా? నరేంద్ర మోడీ కాకపోతే ఇంకెవరు చేయలేరు. నరేంద్ర మోడీ సర్కారు ఉంది. ఇవాళ భారతదేశంలో కీలకమైనటువంటి 10 ఏళ్ల నుంచి కీలకమైనటువంటి చట్టాలు, కీలకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ప్రజల్లో కూడా చర్చ రావాలి. సిఏఏ, ఎన్ఆర్సీ పైదే ఎట్లయితే చర్చలు పెట్టారో ఇవాళ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ అనేటువంటి పదాన్ని పెట్టడం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమా, అనుకూలమైనటువంటి విషయం పైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో చర్చ జరగాలి. అందుకనే కీలకమైనటువంటి తీర్పులు. విమర్శలంట వినాయక చవితికి ఒక చీఫ్ జస్టిస్ ఆయన వినాయకుని నమ్ముతాడు, దేవుని పూజ చేసుకుంటాడు, ప్రధానమంత్రి పోయిండు. ఎందుకు పోడు? అదే జడ్జిలు లేదంటే అదే ప్రధానమంత్రులు వేరే ఇతర మతాలకు సంబంధించినవి పోతేనేమో ఏ ఒక్కరూ ఈ దేశం మీద విమర్శ చేయలేదు. ఈ దేశంలో ఎవ్వరు విమర్శ చేయలేదు. ఇగో ఇది లౌకికవాదం అంటే కేవలం హిందువులను విమర్శించడమే. హిందువుల యొక్క ధార్మిక సంస్థలను, హిందువులకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే విమర్శించడం, దాన్ని మాత్రమే పనిగా పెట్టుకొని ఇవాళ భారతదేశంలో లౌకికవాదం నడుస్తుంది. అందుకనే ఈ లౌకికవాదాన్ని తొలగించేటువంటిది కూడా జస్టిస్ చంద్రచూడే చేస్తే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయంగా ఉండింది. కానీ ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కారుకు తప్ప ఇంకొకరికి ఉండదు. భారతదేశం మీద దండయాత్రగా మనం సెక్యులర్ అనేటువంటి పదాన్ని మనం వాడుకోవాలి. సెక్యులర్ అనేటువంటిది హిందువుల్లో బై బర్త్గా ఉంటుంది. కానీ సెక్యులర్ అనేటువంటిది రాజ్యాంగంలో ప్రత్యేకంగా చొప్పించి దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఉపయోగించినటువంటి పదం అది. ఒక్కసారి దానిపైన కూడా దేశ ప్రజలు చర్చించాలి. నరేంద్ర మోడీ సర్కారు కూడా చర్చించాలి. వాళ్లకు తప్ప ఇంకెవరికి లేదు. నిన్న కూడా అలీగఢ్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఉత్తరప్రదేశ్లో మదర్సాల చట్టం అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ ఈ దేశం ఎందుకోసం స్వాతంత్రం వచ్చిందనేటువంటిది ఇవాళ ఆ విషయంపైనే చర్చ జరగాలి.